అందరికీ నమస్కారం। ఈరోజు ఉభయ సభల గురించి గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు జరుపుతున్నారు। అయితే ఈ ప్రసంగం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, ప్రజల వ్యతిరేక ప్రసంగమని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు। ఎందుకంటే పచ్చి అబద్ధాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ గారితో అవాస్తవాలన్నీ కూడా చెప్పించడం జరుగుతోంది। వాళ్ళు ఈరోజు చూసుకుంటే ప్రజలందరూ అనేకమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు। కానీ గవర్నర్ గారితో మాత్రం చాలా మంచి పరిపాలన అని ఆయన ప్రసంగంలో చెప్పించడం జరుగుతోంది। ఈరోజు ఏదైతే ఈ నాయకులు సీఎం గారు కావచ్చు, అనేక వాళ్ళ మంత్రులు కావచ్చు, బయటికి వచ్చి బయట ఏవైతే వాళ్ళు అవాస్తవాలు మాట్లాడుతున్నారో వాటిని ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పూర్తిగా చెప్పించడం జరుగుతుంది। అయితే నిజంగా ఇది చాలా దురదృష్టకరమని చెప్పొచ్చు। ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు ఏ వర్గం కూడా రోడ్డు మీదకి రాకుండా ఉండకుండా ఉన్న పరిస్థితి। అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు। నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అనేక మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది। ఎందుకు అంత తక్కువ టైంలో 19 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చే కదా ఈరోజు రోడ్ల మీదకి జనాలు వస్తున్నారు। ఈరోజు నేను ఒకటే గట్టిగా అడుగుతున్నాను, ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోవడము, వాళ్ళకి పెట్టుబడి ధర ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రైతులు రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి। ఈరోజు ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ కూడా చూడని విధంగా ఈరోజు ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, నిరుద్యోగుల వలసలు వెళ్లే పరిస్థితి, ఇలాగ చెప్పుకుంటూ పోతూ అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి। ఉద్యోగస్తులు అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఇంతమంది రాయలసీమ జిల్లాలో ఆ మొక్కజొన్న కూడా ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో 2000, 2200, 300 వరకు పలికాయి। అదే ఈ రోజు చూస్తే 1700 కూడా అడిగే వాళ్ళు ఎవరూ లేరు। ఇంత అధ్వానమైన పాలన ఈ కుటుంబ ప్రభుత్వంలో ఉంది। కాబట్టి రైతుల్ని ముంచేశాడు। అదే విధంగా ప్రజల్ని ముంచే ప్రతి ఒక్క ఏది తీసుకున్నా కూడా రాష్ట్ర పాలన అనేది ఎంత అధ్వానంగా ఉందంటే, ఎక్కడైనా కూడా ఏముందంటే వాళ్ళు సంపాదించుకోవడము, వాళ్ళు ఎక్కడైతే ఏవి ప్రైవేట్ భూములు ఉన్నాయి, ఇవి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి కబ్జాలు చేసే దాని వరపై చూస్తున్నారు। కానీ ప్రజాపాలన గురించి ఎక్కడా వాళ్ళు ఆలోచించడం లేదు। అదేవిధంగా ఈరోజు ఆడబిడ్డని అన్నారు ప్రతి ఒక్కరు। ఆ రోజు ఏమంటే ఆయన సూపర్ 6 అని ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన దానికి ప్రజలు బీద వాళ్ళు పల్లెల్లో ఎంతో ఆశపడతారు। ఏదో ఇస్తారేమోలే, ఈయన నిజమే పోయినసారి అబద్ధాలు చెప్పినాడు, ఈసారి అబద్ధం చెప్పుకోకుండా పోవచ్చు అని చెప్పేసి ఆయన గురించి అందరికీ తెలుసు। అయినా ఒక చిన్న ఆశ, ఆ ఆశతో అందరూ కలిసి ఈ నిరుద్యోగులు కానీ, ఈ ఆడవాళ్ళు కానీ, ఒక ఇంట్లో 2, 3 ఉంటే నెలకు 1500 వస్తుందిలే అని చెప్పేసి వాళ్ళు ఆశపడి చేస్తే వాళ్ళందరికీ ఎగనామం పెట్టాడు। అదేవిధంగా 50 ఏళ్ళకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 50 ఏళ్ళకు పెన్షన్ అన్నాడు। 2 సంవత్సరాలు గడిచి వస్తుంది, ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ లేదు। కొత్త పెన్షన్ అంటూ ఎక్కడా లేదు। ఇంతమంది ఇప్పుడు తర్వాత ఈ అమ్మకి తల్లికి వందనం అన్నాడు, అది కూడా ప్రతి ఫ్యామిలీలోనూ అందరికీ జరగలేదు। ఒక ఇంట్లో ఒకరికి వస్తే, ఒకరింట్లో ఇద్దరికి వస్తే అట్లా వచ్చిన ఏ దాంట్లో కూడా ప్రజలు సంతోషంగా లేరు। తిరుపతి లడ్డాన్ని చూస్తావా, అది ఇప్పుడు సుప్రీంకోర్టు క్లీన్ సిట్, ఇది సిబిఐ సిట్ ఇచ్చింది। దానిపైన మాట్లాడిన మంత్రుల మీద మళ్ళీ వాళ్ళపైన ఇది తప్పు, ఇది కూటమి ప్రభుత్వం చేసిన ఈ కల్తీ అనేది ఇది తప్పు, సుప్రీంకోర్టే ఇచ్చింది అని చెప్తే వాళ్ళ మీద దాడులు చేసి, వాళ్ళ ఇండ్ల మీద పెట్రోల్ బాంబులు వేసి ఇంత అరాచకాలు చేస్తున్నారు। అదేవిధంగా వాళ్ళు చేసినా కూడా వాళ్ళని చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదు, చేయించుకున్న దెబ్బలు తిన్నోళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసే పరిస్థితి వచ్చింది। కాబట్టి ఇక నుంచి అయినా కానీ ఈ వ్యవస్థ మారి ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం। చెప్పిన అబద్ధాలు కూడా మేము తెలియజేయబోతూ ఉన్నాము। ఈ గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా మార్చాల్సిందిగా మేము కోరబోతూ ఉన్నాము। రానున్న రోజుల్లో ప్రజల తరపున ఈ నెల రోజులు శాసన మండలి సమావేశంలో మేము ప్రశ్నించబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాం। థ్యాంక్ యూ। అందరికీ నమస్కారం। ఈరోజు
ఉభయ సభల గురించి గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు జరుపుతున్నారు. అయితే ఈ ప్రసంగం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, ప్రజల వ్యతిరేక ప్రసంగం అని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పచ్చి అబద్ధాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ గారితో అవాస్తవాలన్నీ కూడా చెప్పించడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు చూసుకుంటే ప్రజలందరూ అనేకమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ గవర్నర్ గారితో మాత్రం చాలా మంచి పరిపాలన అని ఆయన ప్రసంగంలో చెప్పించడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ఈ నాయకులు సీఎం గారు కావచ్చు, అనేక వాళ్ళ మంత్రులు కావచ్చు, బయటికి వచ్చి బయట ఏవైతే వాళ్ళు అవాస్తవాలు మాట్లాడుతున్నారో వాటిని ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పూర్తిగా చెప్పించడం జరుగుతుంది. అయితే నిజంగా ఇది చాలా దురదృష్టకరమని చెప్పవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు ఏ వర్గం కూడా రోడ్డు మీదకి రాకుండా ఉండకుండా ఉన్న పరిస్థితి. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అనేక మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత తక్కువ టైంలో 19 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చే కదా ఈరోజు రోడ్ల మీదకి జనాలు వస్తున్నారు. ఈరోజు నేను ఒకటే గట్టిగా అడుగుతున్నాను. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోవడము, వాళ్ళకి పెట్టుబడి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రైతులు రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి. ఈరోజు ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ కూడా చూడని విధంగా ఈరోజు ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, నిరుద్యోగుల వలసలు వెళ్లే పరిస్థితి, ఇలాగ చెప్పుకుంటూ పోతూ అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఉద్యోగస్తులు అయితే, ప్రభుత్వ ఉద్యోగులు ఇంతమంది రాయలసీమ జిల్లాలో ఆ మొక్కజొన్నకు కూడా ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో 2000, 2200, 300 వరకు పలికాయి. అదే ఈ రోజు చూస్తే 1700 కూడా అడిగే వాళ్ళు ఎవరూ లేరు. ఇంత అధ్వానమైన పాలన ఈ కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి రైతుల్ని ముంచేశాడు. అదేవిధంగా ప్రజల్ని ముంచే ప్రతి ఒక్క ఏది తీసుకున్నా కూడా రాష్ట్ర పాలన అనేది ఎంత అధ్వానంగా ఉందంటే, ఎక్కడైనా కూడా ఏముందంటే వాళ్ళు సంపాదించుకోవడము, వాళ్ళు ఎక్కడైతే ఏవి ప్రైవేట్ భూములు ఉన్నాయి, ఇవి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి కబ్జాలు చేసే దాని వరపై చూస్తున్నారు. కానీ ప్రజాపాలన గురించి ఎక్కడా వాళ్ళు ఆలోచించడం లేదు. అదేవిధంగా ఈరోజు ఆడబిడ్డని అన్నారు ప్రతి ఒక్కరు. ఆ రోజు ఏమంటే ఆయన సూపర్ 6 అని ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన దానికి ప్రజలు బీద వాళ్ళు పల్లెల్లో ఎంతో ఆశపడతారు. ఏదో ఈసారేమోలే ఈయన నిజమే, పోయినసారి అబద్ధాలు చెప్పినాడు, ఈసారి అబద్ధం చెప్పుకోకుండా పోవచ్చు అని చెప్పేసి ఆయన గురించి అందరికీ తెలుసు. అయినా ఒక చిన్న ఆశ, ఆ ఆశతో అందరూ కలిసి ఈ నిరుద్యోగులు కానీ, ఈ ఆడవాళ్ళు కానీ, ఒక ఇంట్లో 2, 3 ఉంటే నెలకు 1500 వస్తుందిలే అని చెప్పేసి వాళ్ళు ఆశపడి చేస్తే వాళ్ళందరికీ ఎగనామం పెట్టాడు. అదేవిధంగా 50 ఏండ్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 50 ఏండ్లకు పెన్షన్ అన్నాడు. 2 సంవత్సరాలు గడిచి వస్తుంది, ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ లేదు. కొత్త పెన్షన్ అంటూ ఎక్కడా లేదు. ఇంతమంది ఇప్పుడు తర్వాత ఈ అమ్మకి తల్లికి వందనం అన్నాడు. అది కూడా ప్రతి ఫ్యామిలీలోనూ అందరికీ జరగలేదు. ఒక ఇంట్లో ఒకరికి వస్తే, ఒకరింట్లో 2కి వస్తే అట్లా వచ్చిన ఏ దాంట్లో కూడా ప్రజలు సంతోషంగా లేరు. తిరుపతి లడ్డాన్ని చూస్తావా, అది ఇప్పుడు సుప్రీంకోర్టు క్లీన్ చిట్, ఇది సిబిఐ చిట్ ఇచ్చింది. దానిపైన మాట్లాడిన మంత్రుల మీద మళ్ళీ వాళ్ళపైన ఇది తప్పు, ఇది కూటమి ప్రభుత్వం చేసిన ఈ కల్తీ అనేది ఇది తప్పు, సుప్రీంకోర్టే ఇచ్చింది అని చెప్తే వాళ్ళ మీద దాడులు చేసి, వాళ్ళ ఇండ్ల మీద పెట్రోల్ బాంబులు వేసి ఇంత అరాచకాలు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు చేసినా కూడా వాళ్ళని చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదు, చేయించుకున్న దెబ్బలు తిన్నోళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక నుంచి అయినా కానీ ఈ వ్యవస్థ మారి ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తెలియజేయబోతూ ఉన్నాము. ఈ గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా మార్చాల్సిందిగా మేము కోరబోతూ ఉన్నాము. రానున్న రోజుల్లో ప్రజల తరపున ఈ నెల రోజులు శాసన మండలి సమావేశాల్లో మేము ప్రశ్నించబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఉభయ సభల గురించి గవర్నర్ గారి
ప్రసంగం ఈరోజు జరుపుతున్నారు. అయితే ఈ ప్రసంగం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, ప్రజల వ్యతిరేక ప్రసంగం అని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పచ్చి అబద్ధాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ గారితో అవాస్తవాలన్నీ కూడా చెప్పించడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు చూసుకుంటే ప్రజలందరూ అనేకమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ గవర్నర్ గారితో మాత్రం చాలా మంచి పరిపాలన అని ఆయన ప్రసంగంలో చెప్పించడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ఈ నాయకులు సీఎం గారు కావచ్చు, అనేక వాళ్ళ మంత్రులు కావచ్చు, బయటికి వచ్చి బయట ఏవైతే వాళ్ళు అవాస్తవాలు మాట్లాడుతున్నారో వాటిని ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పూర్తిగా చెప్పించడం జరుగుతుంది. అయితే నిజంగా ఇది చాలా దురదృష్టకరమని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు ఏ వర్గం కూడా రోడ్డు మీదకి రాకుండా ఉండకుండా ఉన్న పరిస్థితి. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అనేక మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత తక్కువ టైంలో 19 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చే కదా ఈరోజు రోడ్ల మీదకి జనాలు వస్తున్నారు. ఈరోజు నేను ఒకటే గట్టిగా అడుగుతున్నాను, మరొక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల గొంతుకును వినిపిద్దామని చెప్పి అసెంబ్లీలో గత 19 నెలల నుంచి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజల ఆకాంక్షల్ని, ప్రజల కోరికల్ని, ప్రజల అభిప్రాయాల్ని సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష పాత్ర కోసం, హోదా కోసం న్యాయ పోరాటం చేస్తూ అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ 4 పార్టీలు 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఈ 3 పార్టీలు ప్రజల గొంతుకు కానీ ప్రజల ఆకాంక్షను కానీ ఏనాడు కూడా మాట్లాడకుండా తన సొంత రాజకీయాల కోసం, తన సొంత వ్యాపారాల కోసం ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే సంస్థగా ఈ 3 పార్టీలు తయారైనవి. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా సరే అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం లోకేష్ గారి రాజ్యాంగం మాత్రం అమలవుతుంది. ఈ భారత రాజ్యాంగం మీద ఎటువంటి గౌరవం లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరుస్తున్న రాజ్యాంగం ఏదైనా ఉందంటే ఒక లోకేష్ గారి రాజ్యాంగం. లోకేష్ గారి రాజ్యాంగంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించే మనంతా చూసాం. సాక్షాత్తు మాజీ మంత్రుల మీద ఇళ్ల దాడి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించి ప్రభుత్వం ఈ ఒక్క ప్రభుత్వమే చూసాం. అదేవిధంగా మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసి పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పించే ప్రభుత్వం ఏదైనా చూస్తుందంటే ఈ ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. నిరుద్యోగ భృతి, అదేవిధంగా అనేక అంశాలు, ఆడబిడ్డ నిధి, అనేక అంశాలు ఏదైతే పార్టీ మేనిఫెస్టో, మీ కూటమి మేనిఫెస్టో ఏదైతే పొందుపరుచుకుందో, మేము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి ఏం వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు ఏమయ్యాయని చెప్పి నెరవేర్చవలసిన అవసరం కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి గుర్తు చేయడం కోసం ఈరోజు అసెంబ్లీకి వస్తే, ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం ఎలా ఉందంటే, గవర్నర్ గారి ప్రసంగం అచ్చం కూడా ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే. గవర్నర్ గారు కూడా ఎటువంటి విచక్షణ చూడకుండా వాళ్ళు ఏది ఇస్తే అది చదువుతున్నారు తప్ప నేను చదివేది కరెక్టా కాదా, నాకు విజ్ఞత ఉందా లేదా, నేను చదివేది కరెక్టా కాదనేది కూడా మర్చిపోయి టీడీపీ స్క్రిప్ట్ని మాత్రమే చదువుతున్నారు. వీళ్ళు చెబుతుంటారు గవర్నర్ ప్రసంగంలో మేము 19 నెలల నుంచి 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశామని చెప్తున్నారు. 7 శ్వేతపత్రాలు కాదు, మీరు రిలీజ్ చేయాల్సింది 19 నెలల్లో మీరు ఏమి చేశారు ప్రజలకు అనేది శ్వేతపత్రం మీరు చెప్పండి. మీరు వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయండి తప్ప, అంతే తప్ప మేము 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశామని చెప్పి మాయ మాటలు చెప్పకండి. ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి అబద్ధాలు ఆడుతున్నారంటే విచక్షణ లేకుండా, సిగ్గు లేకుండా అబద్ధాలు. ఇది అబద్ధం తెలిసిండు కూడా అబద్ధం మీద అబద్ధం చెప్తే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా? లేకపోతే మీ వ్యాపార అభివృద్ధి కోసం, మీ వ్యాపార భాగ్యస్వాముల కోసం మీరు పరిపాలన చేస్తున్నారా తప్ప ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిపాలన లేదు. అదేవిధంగా ప్రజలకు ఆకాంక్షగా అనుకునే
పరిపాలన లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యం నడుస్తుంది. ఈ రాష్ట్రంలో ఏదైనా రాజ్యం నడుస్తుందంటే అది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఈ దొంగల రాజ్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా కుమ్మక్కై పంది కుక్కల్లాగా ఎవరు ఓటా వాళ్ళు పీల్చుకున్నారే తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి, వాళ్ళ సంక్షేమం గురించి, అభివృద్ధి ఆలోచించట్లేదు. ఇప్పటికైనా సరే ఈ వచ్చే అసెంబ్లీ సమావేశంలో వీళ్ళు ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏ విధంగా దేనికి కేటాయిస్తారనేది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలించి చదివి తప్పకుండా దీని మీద పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు 20 నెలల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ, ప్రశ్నిస్తున్నటువంటి పార్టీ, ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపుతున్నటువంటి పార్టీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఒక హక్కు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది అనేటటువంటి ఇంగితం లేకుండా, జ్ఞానం లేకుండా తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ, తప్పులు, దాడులు, పాపాల పార్టీగా, చిట్ట చివరికి దేవుణ్ణి కూడా మోసం చేసేటటువంటి మోసగాళ్ల పార్టీగా మార్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాన్ని దోచేసి, మాట్లాడినటువంటి వారి మీద దాడులు చేసి వారి యొక్క పబ్బం గడుపుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే వీటి మీద చర్చ జరుగుతుంది. ఎప్పుడన్నా చూసామా ఈ గూండాలు, తెలుగుదేశం గూండాలు డైరెక్ట్గా మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేస్తున్నారు? చూసామా గతంలో ఎప్పుడన్నా? తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నాయకుడి ఇంటి మీద దాడి జరిగిందా? ప్రొటెస్ట్ చేస్తే దాడి అన్నారు. ఏకంగా ఇవాళ మంత్రుల ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాల మీద దాడి, పెట్రోల్ బాంబులు వేసి ఇళ్లని కాల్బెట్టేస్తున్నారు, డైరెక్ట్గా కార్లని కాల్బెట్టేస్తున్నారు. వీటి మీద చర్చ జరగొద్దా? ఏమన్నా మాట్లాడితే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి సమయాన్ని మాజీ ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష నాయకుడికి ఇస్తామంటున్నారు. కొంచెమన్నా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 11 సీట్లు గెలిచింది. మరి 11 మంది 11 నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటే మిగిలిన 164 నియోజకవర్గాల గురించి అసెంబ్లీలో ఎవరు చర్చించాలి, ఎవరు మాట్లాడాలి? ఆ ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేయాలి? ఆ ప్రజా సమస్యలపై ఎవరు పోరాటం చేయాలి? వారి కేటాయింపులపై ఎవరు ప్రశ్నించాలి? వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలపై, అక్రమ కేసులపై ఎవరు నిలదీయాలి? ఇవన్నీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వర్యులు ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే హక్కుగా సమయం కావాలా? మీరిచ్చే 1 నిమిషం 2 నిమిషాల కోసం ఆ అసెంబ్లీలోకి వెళ్ళి ఈ ప్రజల పక్షాన పోరాటం చేసే అవకాశం లేదు అని పదే పదే చెప్పిన ఈ మొద్దు ప్రభుత్వం, ఈ అరాచక ప్రభుత్వం, ఈ నియంత పోకడల్ని ఎంచుకున్నటువంటి ప్రభుత్వం పిఏసీ చైర్మన్నే కొట్టేసింది. చరిత్రలో లేదు. ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పిఏసీ చైర్మన్ కొట్టేసినటువంటి గనుడు పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో పరిపాలన పడగేసింది. పాపాల కుప్పగా ఈ రాష్ట్రం మారిపోతుంది. ఆంధ్ర అంటే అప్పులు అనే విధంగా 3,20,000 కోట్ల రూపాయల అప్పులు. ఏం పగలదీశారు? ఏం అభివృద్ధి చేశారు? ఏమి కంపెనీలు తెచ్చారు? దేని మీద ఖర్చు చేశారు? చెప్పలేరు. జీతాలు పడకేశాయి. రిటైర్మెంట్లు 2029లో డబ్బులు ఇస్తామంటారు. ఉద్యోగాల ఖాళీలని భర్తీ చేయరు. గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి వసతులు మెరుగుపడవు. విద్యారంగానికి కేటాయింపులు లేవు. రాయలసీమ ఎత్తిపోతలని తాకట్టు పెట్టేశారు పక్క రాష్ట్రానికి. వీటన్నిటి మీద చర్చ జరగొద్దా? ఇవన్నీ కావాలంటే హక్కుగా ప్రతిపక్ష హోదా కావాలి. ఇవన్నీ చర్చ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినంత సమయం కావాలి. అది ఇవ్వమని డిమాండ్ చేశాం. గౌరవ గవర్నర్ గారు ప్రసంగం చదువుతూ పోతున్నాడు. తెలుగుదేశం స్క్రిప్ట్ ఇస్తుంది, వాళ్ళు చదువుతూ పోతారు. వీళ్ళు దోచుకుంటుంటారు, దొంగతనాలు చేస్తారు, లూటీ చేస్తారు,
రూపాయికి పావలాకి ఎకరాల భూముల్ని కట్టబెట్టేస్తారు. గీతం యూనివర్సిటీకి రెజల్యూషన్ లేకుండా 50 ఎకరాలు కట్టబెట్టేస్తారు. ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకి 100 ఎకరాలు కేటాయించేస్తారు. వీటి మీద మాత్రం చర్చ జరపరు. అసెంబ్లీకి వస్తే జరుగుతుంది కాబట్టి చర్చ, రాకుండా దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం. శాసన మండలికి వస్తున్నారు, శాసనసభకి ఎందుకు రారంటున్నారు. శాసన మండలికి ప్రతిపక్ష నాయకుడు రాగలుగుతాడా? ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ప్రజలకు రీచ్ అవుతుంది, ప్రభుత్వాలకు రీచ్ అవుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరికీ తెలుస్తాయి. ఇది తెలవకుండా చేయడమే ఈ దుర్మార్గపు పరిపాలనకి అవసరం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ ద్వారా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ హక్కు. ఎక్కడా రాసలేదు ఇవ్వకూడదు అని, ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ. గత 20 నెలల నుంచి పోరాటం చేస్తున్నటువంటి పార్టీ. ఇంకో పార్టీయే లేదు, ఇంకెవరికి ఇస్తారు ప్రతిపక్ష పార్టీ? పోనీ మీరేమన్నా దాని నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం తీసుకోండి ప్రతిపక్ష పార్టీ హోదాని, జనసేన తీసుకోండి. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం నిలబడుతుందా? ఏం చెప్పబోతున్నారు? ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలను నిలిపివేసి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో జనసేన తీసుకోండి. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం నిలబడుతుందా? ఏం చెప్పబోతున్నారు? ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలను నిలిపివేసి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ చూస్తే మొత్తం అబద్ధాల పుట్టగా ఈరోజు 30 పేజీలు గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేసి ఈరోజు భారత రాజ్యాంగం చేత నియమించబడ్డ గవర్నర్తోనే అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా పలికిచ్చేటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్ర అసెంబ్లీలో మనం చూస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ప్రతిపక్ష హోదా ఎవరు? మీరు ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతూ మళ్ళీ పిఏసీ మీరే తీసుకొని మళ్ళీ ఈ రకంగా అపోజిషన్ లీడర్కి అపోజిషన్ ఇవ్వకుండా కూడా మీరు ప్రజల యొక్క ఆకాంక్షల్ని, మీరు ఇచ్చిన హామీల్ని అడగడానికి ఎవరిని లేకుండా చేసుకునే కార్యక్రమం ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, 3,20,000 కోట్ల అప్పులు తెచ్చారు ఈ 20 నెలల్లో. 3,20,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి పోయినాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రజల జేబుల్లోకి ఎంత వచ్చినాయి మీరు లెక్క చెప్పండి. గత ప్రభుత్వంలో 2,72,000 కోట్లు ప్రజల ఖాతాల్లోకి నేరుగా వచ్చినాయి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ధైర్యంగా మేము తెచ్చిన అప్పు 3 లక్షల కోట్లు అయితే 2,72,000 కోట్లు డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లోకి పోయినాయని చెప్పేది మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఈరోజు 20 నెలల్లోనే 3,20,000 కోట్లు అప్పు తెస్తే ఎవరి జేబుల్లోకి పోయినాయి అనేది కూడా మీరు గవర్నర్ చేత చెప్పించుంటే బాగుండదని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మహిళలు మోసం చేశారు. మహిళలకు ఇస్తానన్నది 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఇస్తానన్న మీరు 1,500 రూపాయల నెలకి ఇచ్చారని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకి 2 సంవత్సరాలు కావస్తున్నా నిరుద్యోగ భృతి అని చెప్పి వాళ్ళు నెట్ట నిలువున రెండోసారి ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా మీ పెన్షన్ల విషయంలోకి వచ్చినప్పుడు కూడా దాదాపు 5 లక్షల పెన్షన్లు కోత పెట్టి 20 నెలల్లో ఒక్క పెన్షన్ కొత్త పెన్షన్ తీసుకొచ్చి మీరు ఇచ్చారా ఈ 3,20,000 కోట్లు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ విధంగా అన్ని రంగాల్ని, వ్యవసాయ రంగం అయితే అసలు చెప్పుకునే పరిస్థితే లేదు. రైతులు వ్యవసాయాన్ని మానేసి హలో లక్ష్మణ అని
పట్టణాలకు వలసలు పోయే పరిస్థితి ఈ 20 నెలల నుంచి చూస్తా ఉన్నాం. మనం రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు, సచివాలయాలు నిర్వీర్యం చేశారు, గ్రామ వ్యవస్థలు పూర్తిగా అశ్వాసమైపోయి ఈరోజు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే మీరు ప్రతిపక్షం లేకుండా చేసి వాళ్ళ వాదన బయటికి రాకుండా చేసి ప్రజల యొక్క ఆకాంక్షలు బయటికి రాకుండా చేసి మీరు ఈరోజు ఈ 3 ఏళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మిమ్మల్ని ముగ్గురిని మడతపెట్టి బంగాళాఖాతంలో వేసే పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇంకా మీరు భూముల కేటాయింపులకు వస్తే అసలు నిన్న మేము అడుగుతా ఉన్నాం, ఎక్కడైతే వైజాగ్లో 54 ఎకరాలు కబ్జా పెట్టారు, ఆక్యుపై చేసింది ఒక విద్యాసంస్థ అని చెప్పి గత ప్రభుత్వంలో వాటిని వెలికి తీస్తే ఎంపీ ఆ విద్యాసంస్థల అధినేత ఏం పేరు పెట్టాడు, మేము 1000 కోట్ల రూపాయల భూమి మాత్రమే ఆక్యుపై చేశాం, దాని విలువ 5000 కోట్లు కాదని చెప్తున్నాడు. అంటే 1000 కోట్ల రూపాయల భూములు ఆక్యుపై చేయడానికి మీకు ఏమైనా హక్కు వచ్చిందా? మీరేమైనా పిల్లలకి వైద్యం కానీ విద్య కానీ ఫ్రీగా చెప్తా ఉన్నారా? లక్షల కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఈరోజు మీ విద్యాసంస్థల ద్వారా. అలాంటి మీరు 54 ఎకరాలు మేము ఆధీనంలో కబ్జా పెట్టాం, మేము ఆక్యుపై చేసామని చెప్పి మీరే స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదని అడుగుతా ఉన్నా. మీ కుటుంబానికి ఎన్ని వేల ఎకరాల భూదాహం ఉంది, ఎన్ని వేల ఎకరాలు దారదత్తం చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రేపటి నుంచి అసెంబ్లీలో మీరు రానికపోయినా, మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కౌన్సిల్లో మాత్రం ఏ మంత్రిని ఏ శాఖని వదిలిపెట్టే పని లేదు. రేపటి నుంచి జరగబోయే ప్రతిరోజు ఈ బడ్జెట్లో మీరు ఏదైతే చెప్పారో అవన్నీ అబద్ధాలని మేము నిరూపిస్తాం. ప్రజలు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు ఏది నిజం ఏది అబద్ధం. గతంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, గతంలో ప్రజలకు ఏం మేలు జరిగింది, ఇప్పుడు ఏం మేలు జరిగింది అనేది మొత్తం కూడా ఈ రాబోయే 21 రోజు 22 రోజుల్లో జరిగే అసెంబ్లీ సెషన్స్లో కౌన్సిల్లో ఎండగట్టి మీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మాధవ్ ఉండు ఇక్కడ మేము ఉండలేదండి. అందరికీ నమస్కారం. ఏదైతే ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 140 కోట్ల మంది కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ విషయంలో ఈ దుర్మార్గులు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి దుర్మార్గాన్ని, తప్పుడు ప్రసారాన్ని సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు ద్వారాగా ఏ విధమైనటువంటి కల్తీ జరగలేదు, గొడ్డు కొవ్వు కలలేదు, పంది కొవ్వు కలలేదు, చేప కొవ్వు కలలేదని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీనిని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మా యొక్క మాజీ మంత్రుల మీద, ఇళ్లల మీద, వాహనాల మీద దాడులు చేయడం జరిగింది. చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో దళితులు ప్రశ్నిస్తుంటే దళితులను చంపేస్తున్నారు, బీసీలు ప్రశ్నిస్తుంటే బీసీలు చంపేస్తున్నారు. అదే సందర్భంలో మాజీ మంత్రులు మీరేసినటువంటి తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తుంటే మీరు ఉసుగొల్పినటువంటి కార్యకర్తల ద్వారాగా వారిని ధ్వంసం చేస్తున్నారు. ఎన్నాట్ల మీద కూడా మొన్న ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. తొందరలోనే ఇవన్నీ వస్తాయి, మీ రంగాన్ని బయట పెడతాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికైనా ఈ లడ్డూ విషయంలో చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మానుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, అసహించుకుంటున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే సందర్భంలో మా జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక అంశాల మీద అసెంబ్లీలో మాట్లాడటానికి మీరు అవకాశం ఇస్తే భయమా మీకు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. మీరు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇచ్చిన దాని మీద మా నాయకుడు నిలదీస్తాడు, దానికి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, అదే సందర్భంలో ఏదైతే మీరు దాడులు చేస్తున్నారో, ఏదైతే మీరు అకృత్యాలు చేస్తున్నారో, ఏదైతే మహిళల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలకి మీరు ఖండనివ్వట్లేదో, చిన్నారుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలకి మీరు ఖండనివ్వట్లేదో, దీని మీద త్వరలోనే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, తగిన గుణపాఠం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏమైనప్పటికీ రేపటి నుంచి శాసన మండలిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా మేమందరం కూడా ప్రతి విషయం మీద నిలదీస్తాం, ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతాం, మేము అడిగే ప్రశ్నలకి మీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.
నేను కొత్తగా చెప్పాను కదా. అందరికీ నమస్కారం. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం చూసి వచ్చాం. కేవలం కూటమి ప్రభుత్వం యొక్క వాళ్ళు చెప్పింది స్క్రిప్ట్ చదవడం తప్ప గవర్నర్ గారు తన ప్రసంగంలో ఇది వాస్తవమా ఇది అవాస్తవమా అని కూడా ఆలోచన చేయకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్టును చదవడం తప్ప వేరే ఏమీ చేయలేదు. నేను సూటిగా మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పోతా ఉన్నారు. అలాగే గవర్నర్ను కూడా, గవర్నర్ స్పీచ్ను కూడా మీ కబ్జాలోకి తీసుకున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. గవర్నర్ ప్రసంగంలో సూపర్ 6 అమలు చేశామని చెప్తారు. ఎక్కడ అమలు చేశారు మీరు? ఒక్కటంటే ఒక్కటి త్రికరణ శుద్ధిగా కరెక్ట్గా అమలు చేసింది పోయారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా మీరు? ఏది చేశారు? మహిళలకు చెప్పిన వాగ్దానాలని చేశారా? అన్నీ చేసుకుంటా పోతా ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి దుర్మార్గపు రాజ్యాంగం ఎక్కడ నడుస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉందని చెప్పక తప్పదు. తనకు కావలసిన వ్యక్తులతోనే తనకు చెప్పినదే కావాలి తప్ప ఎవరు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేయడం తప్ప మీరు ఏమీ చేయలేకపోతా ఉన్నారు. దాడి చేసిన వ్యక్తి 2 మాటలు అంటే వాళ్ళని తీసుకొని పోయి సెంట్రల్ జైల్లో పెడతారు. దాడి కాబడిన వ్యక్తిని, దాడి చేసే వ్యక్తులను మీరేం చేస్తూ ఉన్నారు? స్టేషన్ బెయిల్ తీసి బయటికి పంపిస్తారా? ఇది మీరు చేసే రాజ్యాంగమా? ఇది మీరు ప్రజలకు ఇచ్చే మెసేజా? ఏ రకంగా చేస్తూ ఉన్నారు మీరు? ఒక్క రోజులో 32 కేసులు పెడతారా? ఒకే దాని మీద రిపీటెడ్గా కేసులు పెట్టుకుంటా పోతారా? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు నిర్వీర్యం చేసింది వాస్తవం కాదా? తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్గా 4 వాల్స్ మధ్యలో నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆపిచ్చానని చెప్తారు. సిగ్గు వేయలేదా మీకు? ఎంత హీనాతిహీనంగా చేస్తూ ఉన్నారు. రైతులను కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఎంతో అవసరమైనటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను మీరు అభాసుపాలు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు 70% 80% క్లియర్ అయిన దాన్ని మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది అని చెప్పేసి ఆ వాదనలు నిరూపించకుండా దాన్ని పక్కన పడేస్తారా? మళ్ళీ మీరు నిస్సెగ్గుగా 22 టీఎంసీలు అవసరమని చెబుతారా? 2 లక్షల పైచీలకు ఎకరాలు అవుతా ఉంటే మీకు కనపడలేదా? రైతుల గోడు వినపడడం లేదా మీకు? కేవలం దోచుకోవడం తప్ప మీరు ఏమీ చేయలేదా? ఈ గవర్నర్ గారి ప్రసంగంలోనే మాకు అర్థమవుతా ఉంది రాబోయే బడ్జెట్ ఎంత నిస్సారంగా ఉంటుంది అనే దానికి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎవరికైనా మేలు జరిగిందా? పేద ప్రజలకు మేలు జరిగిందా? ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ మీరు చేయడం జరిగిందా? పీపీ విధానంలో అన్నిటినీ ధారదత్తం చేయడం, మీకు కావలసిన వ్యక్తులకు ఇవ్వడం తప్ప మీరు ఏమన్నా ప్రజలకు మంచి చేయడం పోయారా? ఈ బడ్జెట్లో జరిగినటువంటి రాబోయే బడ్జెట్లో 14వ తేదీ బడ్జెట్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూలంకుషంగా వివరాత్మకంగా మేము దాన్ని చదివి దాంట్లో ఉండే వాటినన్నింటినీ మా కౌన్సిల్లో వివరంగా పోరాడతాము. మీరు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే టైం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. అన్ని రకాలుగా మీరు తొక్కుతూ ఉన్నారు, రాక్షస రాజ్యం పరిపాలిస్తూ ఉన్నారు చెప్పేసి మేము ఈ బడ్జెట్ను ఈ కౌన్సిల్లో ఎదుర్కొని దానికి ధీటుగా మేము సమాధానం చెప్తామని చెప్పి తెలుపుతాము. వాళ్ళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి అంటే రాయలసీమ ప్రజల్ని దగా చేస్తూ తెలంగాణకి అప్పచెప్పిన సీఎం గారిని ఏమనాలి? అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి కానీ దానికి ఒకే ఒక్క నాయకుడు దానికి సపోర్ట్ చేయడం అంటే ఆ రోజు వైఎస్ఆర్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కుటుంబం మాత్రమే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకి హెడ్ రెగ్యులేటర్కి నిజంగా సేవ చేసిన నమ్మకం. కానీ ఈరోజు చూస్తే కన్నా మన గవర్నర్ గారి ప్రసంగం ఏదో చిలక పలుకులు అంటే అటు నుంచి ఏమొచ్చిన తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మడి నుంచి అదే పలుకుతున్నారు. అన్ని 3 లక్షల కోట్ల అప్పులు అయింది కదా, అది ఏమైంది? ఎవరు సమాధానం చెప్పడం లేదు. చూస్తే కనుక అన్ని విధాలు ఏమేమి హామీలు ఇచ్చారో
అన్నీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చిన పరిస్థితి. దాన్ని అడుగుతారేమో అని ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి చేసుకున్న ఒక పద్ధతి. ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ అంటూ మామూలు ప్రజలను దగా చేస్తున్నారు. ఎందుకంటే పీపీపీ మోడల్లో ఏముంది, ప్రజలు అంటే ప్రభుత్వ సొమ్ముని పేదవాడికి ప్రైవేట్ వాడికి దోచిపెట్టాడు. కానీ ఈరోజు చూస్తే కన్నా ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ ఉంది, లేదా గాంధీ హాస్పిటల్ ఉంది, ఉచిత వైద్యం, అలాగే సీట్లు ఉచితం, లేదా 10-15 వేల రూపాయలు ఫీజు ఉంటుంది. కానీ అదే ప్రైవేట్ హాస్పిటల్లో కోట్ల రూపాయలు, ఎంబీబీఎస్కి 1 కోటి, ఎంఎస్కి 1 కోటి, అలాగే సోర్షులకు 1 కోటి, కోట్ల రూపాయలు ఎంతమంది బీద ప్రజలు పెట్టుకోగలరు. ఈవెన్ మిడిల్ క్లాస్ చాలామంది టీచర్స్, అప్పర్ మిడిల్ క్లాస్లో ఒక ఇంట్లో ఒకరిని డాక్టర్ చేసుకోవాలని కోరిక ఉంటుంది. దానికి ఈరోజు కొట్టేయడం జరిగింది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా అంటే ఈ అసమానతలు పెరుగుతాయి. అంటే ఉండి ఆ 5% ఎవరు అప్పర్ లెవెల్లో ఉంటారు వాళ్ళే పిల్లలే డాక్టర్ ఇంజనీర్ అవుతారు, కానీ మామూలు డాక్టర్ ఇంజనీర్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కొంచెం మసిపూసి మారేడుగా చేస్తున్నారు. కానీ ఆయన పట్టు వీడకుండా చాలా దారుణం, మామూలు ప్రజలకు జరిగే పెద్ద అన్యాయం అని ఈరోజు నేను నొక్కి ఒక్కానిస్తున్నా. అలాగే ఈరోజు ఒక కార్పొరేట్ వైద్యం మామూలు ప్రజలకి ఒక పైసా ఖర్చు లేని నాణ్యమైన వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కల్పిస్తే ఆరోగ్య పేరుతో ఈరోజు దాన్ని పక్కన పెట్టారు. 3,000 కోట్ల పైన ఈరోజు బకాయిలు ఉన్నాయి, అడిగితే సమాధానం లేవు. కానీ స్వయాన ఈరోజు బీదవాడికి వైద్యం అందే పరిస్థితి లేదు. అంటే ఎంతో హార్ట్ ఆపరేషన్ అయితే కిడ్నీ ఆపరేషన్ అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు మూలపడే ప్రైవేట్ హాస్పిటల్ పక్కన నెట్టేసి డబ్బులు కలెక్ట్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం దానికి శుభ్రంగా పట్టించుకోలేదు. అది అలా పెండింగ్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ మేము ఇన్సూరెన్స్కి ఇస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ అంటే 50% క్లెయిమ్ రేటు ఉంటుంది. కాబట్టి అన్ని విధాల మామూలు ప్రజలకి పేద ప్రజలకి అన్యాయం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని గట్టిగా చెప్తున్నా. తప్పకుండా రేపు కౌన్సిల్ రేపటి నుంచి ప్రతి విషయం మీద మేము నిర్దేశిస్తాం. తప్పకుండా ఆ సంగతి తేల్చుకుంటామని మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారములు. ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం విఫలమైందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శాంతి భద్రతలను పరిశీలించినట్లయితే ఈ శాంతి భద్రతల్లో మాజీ మంత్రివర్యుల ఇళ్ల మీదకే దాడి చేయడం అనేది ఎప్పుడు కూడా ఇంతకుముందు గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎప్పుడు కూడా జరగలేదు. ఇంటి మీద దూరి లోపలిగా పెట్రోల్ బాంబులు వేయడము, తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పగలగొట్టడం, ఇవన్నీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. ఇది చాలా తప్పని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులకు కూడా ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇప్పుడైనా కూడా ఇవ్వాలి. ఏమాత్రం పిఆర్సీ వేయలేదు, తర్వాత ఐఆర్ లేదు, తర్వాత 4 డిఏలు ఉంటే 4 డిఏలు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఉద్యోగస్తులంతా కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వస్తానే ఏదో చేస్తుంది అనేటటువంటి నమ్మకంతో ఉద్యోగస్తులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసినారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా చాలా తిరుగుబాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే నిరుద్యోగులు వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగులంతా కూడా 3,000 భృతి వస్తుందని ఉన్నారు. అటు భృతి లేదు, ఇటు ఉద్యోగాలు లేవు. వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందికరంగా, చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రైతుల పరిస్థితి తీసుకుంటే రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. అసలు గిట్టుబాటు ధరలు లేక రైతులందరూ కూడా తమ పండించినటువంటి పంటలన్నీ కూడా ఎక్కడంటే అక్కడ కింద వేసి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఈరోజు మామిడి తీసుకో, తర్వాత నిమ్మ తీసుకో, తర్వాత అనేక పంటలు వాళ్ళు దిగుబడి, ఏ పంటకు కూడా దిగుబడి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీటిని అన్నిటిని కూడా మేము రేపు మండలిలో ప్రశ్నిస్తాము. తప్పనిసరిగా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచేట్టుగా చేసి అందరికీ కూడా న్యాయం జరిగేట్టుగా మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తున్నాం. పూర్తిగా అతని ప్రసంగం ఈ రాష్ట్ర ప్రజల్ని నిరాశపరిచిన పరిస్థితి. ఈ 19 నెలలుగా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏవైతే అబద్ధాలు చెప్తూ ఉన్నారో అవే అబద్ధాలని గవర్నర్ గారితో ఈరోజు చెప్పించారు. అసలు గత 2 బడ్జెట్లో కూడా అబద్ధాలు చెప్పించడమే కాకుండా ఇప్పుడు 3వ బడ్జెట్లో కూడా అదే అబద్ధాలని వల్లి వేయించారు. నిజం చెప్పాలంటే గవర్నర్ గారు కూడా బాధపడుతూ ఉండుంటారు, నాతో ఇలాంటి అబద్ధాలు చదివిస్తున్నారే అనేసి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ 19 నెలలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఒక దుష్ట పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం
అత్యున్నత స్థానంలో కూర్చున్న గవర్నర్ గారితో ఇలాంటి అబద్ధాలు చెప్పించడం నిజంగా చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో ఈరోజు తీసుకుంటే ప్రజాస్వామ్యం అనేది లేదు, శాంతి భద్రతలు లేవు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఉద్యోగాలు లేవు. అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు శాంతి లేని పరిస్థితి నెలకొనుంది. ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఏ ప్రజలను అడిగినా కూడా చెప్తారు ఎలాంటి పాలన సాగుతుంది అని అడిగితే ఈ రాష్ట్రంలో అశాంతి, అప్పులు, అలాగే అక్రమ కేసులు, అశ్లీల నృత్యాలు, అప్రజాస్వామికమైన పాలన సాగుతూ ఉంది అనేసి ప్రతి ఒక్క ప్రజలు చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఇంత దారుణమైన పరిపాలన గతంలో ఎప్పుడూ ఈ రాష్ట్రంలో లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కూడా ఇంత దారుణంగా పరిపాలించలేదు. ఈరోజు అలాంటి పాలన ఉండడం వల్ల ఒక 20 ఏళ్ళు ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో చక్కగా పరిపాలించడం వలన మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిన పరిస్థితి మనం చూసాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ 1 స్థానంలో నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకి పెద్దపీట వేస్తూ నిజంగా మిగతా రాష్ట్రాలన్నిటికి కూడా వీళ్ళ ఆదర్శంగా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా ఉండే పరిస్థితి మనం చూసాం. నిజంగా అప్పుల్లో తీసుకుంటే 3.22 లక్షల కోట్లు అప్పు చేశారు కేవలం 19 నెలల్లో కూటమి ప్రభుత్వం. అంటే అది ఆల్ టైమ్ రికార్డు. అంత దారుణంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన పరిస్థితి. అలాగే నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దాపురించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 8.2% నిరుద్యోగిత రేట్లో మనం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసామా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అది ఇప్పటి వరకు కూడా 19 నెలలైన 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే రైతులకి పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర లేదు. దానివల్ల రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళల్ని ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారంటే ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా. మహిళలకి రక్షణ ఇవ్వకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులే మహిళల్ని వంచిస్తూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ మహిళలకి కాపాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళల సాధికారత ఈరోజు నెట్ట నిలువుగా ఘోరమైన పరిస్థితిలో సాధికారత కోల్పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. అలాగే మహిళల పరపతి కూడా తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాము. అలాగే డ్వాక్రా సంఘాలకి ఈరోజు బ్యాంకులు లోన్లు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే మహిళల తాలూకా పొదుపు తాలూకా శక్తి కూడా ఈరోజు ఈ కూటమి పాలనలో తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాం. గతంలో జగనన్న మహిళల కోసం చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ చేసి వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం ఎంతగానో కృషి చేస్తే ఈరోజు అవేవీ లేకపోవడం వలన, వాళ్ళని ఆదుకోకపోవడం వలన డ్వాక్రా సంఘాల దుస్థితి ఈరోజు ఎలా ఉంది. అలాగే తీసుకుంటే విద్యార్థులు ఈరోజు 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వచ్చేశారు. అంటే విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వలన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వట్లేదు. ఎంత దారుణం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టేయడం వలన ఈరోజు పేద విద్యార్థుల తాలూకా ఉన్నత విద్య ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కాలేజెస్లో విద్యార్థుల్ని సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు ఫీజులు కట్టలేకపోవడం వల్ల, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కేటాయించకపోవడం వల్ల. అలాగే తీసుకుంటే వీళ్ళు కేంద్రంతో ఎలియన్స్లో ఉన్నారు. వీళ్ళు ప్రత్యేక హోదా అడగొచ్చు, వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉంది, కానీ వీళ్ళు అడగట్లేదు. వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పోలవరం ఎత్తును కూడా తగ్గించేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా కేంద్రం నుంచి రావాల్సిన ఎటువంటి నిధులు కూడా రాబెట్టకుండా వీళ్ళు చోద్యం చూస్తూ వీళ్ళ స్వలాభం కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తూ ఉండే పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని అప్పనంగా తన బినామీలకి దోచిపెడుతూ ఉండే పరిస్థితి, అది కారు చౌకగా దోచిపెడుతూ ఉండే పరిస్థితి రాష్ట్రమంతా చూస్తూ ఉన్నాము. ఆ గీతం భూముల విషయంలో 5,000 కోట్ల రూపాయల విలువైన భూములనేమో తన కుటుంబ సభ్యుడైన భరత్ గారికి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వమే సహకరిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాము. అసలు విద్య నేర్చుకోవాల్సిన సంక్షేమ హాస్టల్స్లో ఈరోజు అశ్లీల నృత్యాలు ఆడిస్తూ వాళ్ళకి తప్పుదోవ పట్టిస్తూ విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఈ సమస్యలన్నిటి మీద కూడా గవర్నర్ గారితో మాట్లాడించలేదు ఈ ప్రభుత్వం అని నేను అడుగుతూ ఉన్నాను. ఇవన్నీ వదిలేసి ప్రజలు మభ్య పెడుతూ వీళ్ళు ఈ 19 నెలలుగా ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు
ఏవైతే అబద్ధాలు చెప్పారో 19 నెలలుగా ప్రజలు మభ్యపెడుతూ ఉన్నారో అవే అబద్ధాలని అత్యున్నత స్థానంలో ఉన్న గవర్నర్ గారితో ఈ రోజు చెప్పిస్తూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ సమస్యలన్నిటి మీద కూడా ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తామని చెప్పి అసెంబ్లీలో మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి, మా ఎమ్మెల్యేలకి మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. దీని వలన మేము ఈరోజు బయటికి వచ్చేయడం జరిగింది. ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడి పోరాటం చేసే పార్టీ. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తాం, అధికార పక్షంలో ఉండేటప్పుడు ప్రజలకు కావాల్సిన అన్ని కూడా ఇచ్చిన హామీలు అమలు చేస్తాము. వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ తప్పులన్నిటి మీద కూడా మేము కౌన్సిల్లో, శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. ఇచ్చిన హామీలన్నీ కూడా అమలయ్యేంత వరకు కూడా మా పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. వీళ్ళు పాలనలో వైఫల్యం చెందారు. అసమర్థ పాలన అనేది ప్రతి విషయంలో కూడా మనకి అర్థమైన పరిస్థితి. శాంతి భద్రతలు భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు భయోందోళనకు గురి చేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంతసేపు కూడా వీళ్ళ పాలన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రతి సందర్భంలో కూడా వీళ్ళ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తూ రకరకాల అవసరం లేని ఇష్యూలు, అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఈ గవర్నర్ గారితో ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి తాలూకా పాలనా వైఫల్యము, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా అరాచకాలని రానున్న రోజుల్లో మేము మా శాసన మండలిలో ఎండగట్టబోతూ ఉన్నాము. అలాగే గవర్నర్ గారి దృష్టిలో కూడా అతనితో వీళ్ళు చెప్పిన అబద్ధాలు కూడా మేము తెలియజేయబోతూ ఉన్నాము. ఈ గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా మార్చాల్సిందిగా మేము కోరబోతూ ఉన్నాము. రానున్న రోజుల్లో ప్రజల తరపున ఈ నెల రోజులు శాసన మండలి సమావేశాల్లో మేము ప్రశ్నించబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఉభయ సభల గురించి గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు జరుపుతున్నారు. అయితే ఈ ప్రసంగం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, ప్రజల వ్యతిరేక ప్రసంగమని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పచ్చి అబద్ధాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ గారితో అవాస్తవాలన్నీ కూడా చెప్పించడం జరుగుతోంది. వాళ్ళు ఈరోజు చూసుకుంటే ప్రజలందరూ అనేకమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ గవర్నర్ గారితో మాత్రం చాలా మంచి పరిపాలన అని ఆయన ప్రసంగంలో చెప్పించడం జరుగుతోంది. ఈరోజు ఏదైతే ఈ నాయకులు, సీఎం గారు కావచ్చు, అనేక వాళ్ళ మంత్రులు కావచ్చు, బయటికి వచ్చి బయట ఏవైతే వాళ్ళు అవాస్తవాలు మాట్లాడుతున్నారో వాటిని ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పూర్తిగా చెప్పించడం జరుగుతుంది. అయితే నిజంగా ఇది చాలా దురదృష్టకరమని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు ఏ వర్గం కూడా రోడ్డు మీదకి రాకుండా ఉండకుండా ఉన్న పరిస్థితి. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అనేక మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత తక్కువ టైంలో 19 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చే కదా ఈరోజు రోడ్ల మీదకి జనాలు వస్తున్నారు. ఈరోజు నేను ఒకటే గట్టిగా అడుగుతున్నాను. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోవడము, వాళ్ళకి పెట్టుబడి ధర ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రైతులు రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి. ఈరోజు ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ కూడా చూడని విధంగా ఈరోజు ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, నిరుద్యోగుల వలసలు వెళ్లే పరిస్థితి. ఇలాగ చెప్పుకుంటూ పోతూ అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఉద్యోగస్తులు అయితే, ప్రభుత్వ ఉద్యోగులు ఇంతమంది ఈ 19 నెలల కాలంలోనే ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సంఖ్య నిజంగా వీళ్ళకి ఇది ఒక హిస్టరీగా మిగిలిపోతుంది. ఈ కూటమి ప్రభుత్వానికి ఇది ఒక హిస్టరీ. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల మీద అనేకమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు అనేకమైన మరణాలు సంభవిస్తున్నాయంటే నిజంగా ఎందుకు ఈ ప్రభుత్వము చూస్తూ అలా ఉందని తెలియజేస్తున్నాము. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలు అయినా కూడా ఈరోజు ఈ గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఉద్యోగస్తులకు మేలు చేసిన పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు. ఈరోజు చూసుకుంటే 19 నెలల్లోనే 3.22 లక్షల కోట్లు అప్పులు చేసి ఈరోజు దాదాపుగా
ఉద్యోగస్తులు కూడా ఇవ్వాల్సిన బకాయిలు 31,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించలే. ఎక్కడా కూడా ఈరోజు వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నాడు, అవి కూడా ఇవ్వలే. అంటే ఎక్కడా కూడా ఉద్యోగస్తులతోనే ఈ ప్రభుత్వం అధికారం రావడానికి ఉద్యోగస్తులు ముఖ్య పాత్ర పోషించారు. వాళ్ళకు కూడా ఈరోజు ప్రయారిటీ ఇవ్వకుండా, వాళ్ళకు కూడా ఇచ్చే బకాయిలు కూడా చెల్లించకపోగా వాళ్ళకు మళ్ళీ అనేకమైన పని ఒత్తిడి భారం కల్పించడం జరుగుతుంది. అనేకమైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు వాలంటీర్లు కూడా ఏం చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 ఇస్తామని మభ్య పెట్టి మాయ చేసి వాళ్ళ వాలంటీర్లకు మభ్య మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వస్తేనే అసలు వాలంటీర్లను పట్టించుకునే పరిస్థితే లేదు. వాళ్ళతో సర్వీస్ చేయించుకున్నారు కానీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు 2,40,000 మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు. అలాగే చూసుకుంటే ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు అనేక మంది ఉద్యోగస్తులు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాడు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి లేక ఈరోజు వాళ్ళు నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వచ్చారు. అనేకమైన మంది అంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ అన్నారు. మా జాబ్ క్యాలెండర్ జనవరిలోని జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇలాగ అనేకమైన అలివిగాని హామీలన్నీ ఇచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే కూడా సూపర్ 6 అన్నారు. వాటిలో 3 మాత్రమే ఇచ్చారు. 3 కూడా అర్రకొర ఇవ్వడం జరిగింది. ఇంకా 3 అసలు ఇవ్వని పరిస్థితి. అంటే ఇలాగ అన్ని అవాస్తవాలు మాట్లాడుతూ ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రము జగనన్న ప్రభుత్వంలో, మా వైఎస్ఆర్సీపీ మా జగనన్న ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉండింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నిజంగా ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని అన్ని విధాలుగా కూడా ఒక లాస్ట్గా ప్రభుత్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు అన్ని విధాలుగా ఎక్కడ ఏ దేశంకి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా ఏది మనకు వరస్ట్ గవర్నెన్స్ ఏది ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వరస్ట్ గవర్నెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చెప్పిన హామీలు అన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఈరోజు అనేకమైన వాటిని ఒకటి ఏదో ఒకటి వస్తే విజయవాడ వరదలు వస్తే తిరుమల లడ్డు, పవిత్రమైన తిరుమల లడ్డు మీద కల్తీ అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒకటి. ప్రజలు జగనన్నకు ప్రజలు జగనన్న పక్షాన ఉన్నారని 40% ఓటింగ్ మాకు ఉందని, ఇంకా మా జగనన్న ఎక్కడికి పోయినా విపరీతమైన జనాలు వస్తున్నారని ఈరోజు వాళ్ళ ఒక కక్షగా ఈ ప్రభుత్వం చేపడుతుంది. సో మేము ముఖ్యంగా కోరుకునేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ రావాలి. లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా పనిచేయాలి. పోలీసు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే ప్రజల పక్షాన సమస్యలన్నీ ఉన్నాయో మేము శాసనమండలి ప్రజలకు అలాగే శాసనమండలికి ఒక వారధిగా పనిచేసి ఖచ్చితంగా శాసనమండలిలో మా వాయిస్ గట్టిగా వినిపించి ప్రజలకు ఏవైతే వీళ్ళ హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చేంత వరకు మేము ఖచ్చితంగా మా కార్యాచరణ ముందుంటుంది. ఖచ్చితంగా వాటి కోసం పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈరోజు శాసనసభలో ఈరోజు గవర్నర్ గారి ప్రసంగము అన్నీ అంటే వాళ్ళు చేసిండే అబద్ధాలన్నీ అతనికి రాసించి చదివించారు. ఒక గవర్నర్ గారు కూడా ఎంతో ఆయనతో అబద్ధాలు చెప్పించిన పాపము అది కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కటి ఈరోజు రైతులు వాళ్ళ పరిస్థితి చూస్తే ఎంతో అధ్వానంగా ఉంది. ఎందుకంటే పంట పెట్టుకునేటప్పుడు యూరియాలు దొరకలే. వాళ్ళు ఎంతో కష్టపడి క్యూలో ఉండి బ్లాక్లో కొని అన్ని మందులు పెస్టిసైడ్ అంతా చాలా విపరీతమైన ఇది ఉన్న పెస్టిసైడ్ అది రేట్లు ఎక్కువిచ్చి దానిని వాళ్ళు ఎందుకంటే అది పంటలకి రోగాలు కూడా అన్నీ చాలా చీడపీడలు బెడద ఎక్కువ ఉంటుంది. అట్లా వాళ్ళు దాన్ని కాపాడుకునే కోసము ఎంత రేట్ అయినా కూడా ఒకసారి స్ప్రే చేసే 10-20 వేల రూపాయలు వాళ్ళకి ఖర్చు వస్తుంది. అలాంటి కష్టాల్లో ఉండి వాళ్ళ రైతులు పండించిన పంటకి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో కంది పంట అంటే రాయలసీమలో కంది ఎక్కువ వేస్తారు. రాయలసీమలో జగనన్న ప్రభుత్వంలో
అది పంట కొద్ది పేలైతే ఒక్క ఎకరాకి 12,000 ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ లేదు. తర్వాత ఆ రోజు 900 నుంచి 1000 రూపాయల వరకు కందల రేటు పలికినాయి. ఈరోజు చూస్తే 6,000 7,000 ఉన్నాయి. అదేవిధంగా మొక్కజొన్న కూడా ఎక్కువ పండిస్తారు రాయలసీమ జిల్లాల్లో. ఆ మొక్కజొన్నకు కూడా ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో 2,000 2,200 300 వరకు పలికాయి. అదే ఈ రోజు చూస్తే 1,700 కూడా అడిగే వాళ్ళు ఎవరూ లేరు. ఇంత అద్భుతమైన పాలన ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. కాబట్టి రైతుల్ని ముంచేశాడు. అదేవిధంగా ప్రజల్ని ముంచే ప్రతి ఒక్క ఏది తీసుకున్నా కూడా రాష్ట్ర పాలన అనేది ఎంత అధ్వానంగా ఉందంటే ఎక్కడైనా కూడా ఏముందంటే వాళ్ళు సంపాదించుకోవడము, వాళ్ళు ఎక్కడైతే ఏవి ప్రైవేట్ భూములు ఉన్నాయి, ఇవి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి కబ్జాలు చేసే దాని వరపై చూస్తున్నారు. కానీ ప్రజాపాలన గురించి ఎక్కడా వాళ్ళు ఆలోచించడం లేదు. అదేవిధంగా ఈరోజు ఆడబిడ్డని అన్నారు ప్రతి ఒక్కరు. ఆ రోజు ఏమంటే ఆయన సూపర్ 6 అని ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన దానికి ప్రజలు బీద వాళ్ళు పల్లెల్లో ఎంతో ఆశపడతారు. ఏదో ఇస్తారేమోలే, ఈయన నిజమే పోయినసారి అబద్ధాలు చెప్పినాడు, ఈసారి అబద్ధం చెప్పుకోకుండా పోవచ్చు అని చెప్పేసి ఆయన గురించి అందరికీ తెలుసు. అయినా ఒక చిన్న ఆశ, ఆ ఆశతో అందరూ కలిసి ఈ నిరుద్యోగులు కానీ ఈ ఆడవాళ్ళు కానీ ఒక ఇంట్లో 2 3 ఉంటే నెలకు 1,500 వస్తుందిలే అని చెప్పేసి వాళ్ళు ఆశపడి చేస్తే వాళ్ళందరికీ ఎగనామం పెట్టాడు. అదేవిధంగా 50 ఏండ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 50 ఏండ్లకు పెన్షన్ అన్నాడు. 2 సంవత్సరాలు గడిచి వస్తుంది, ఇంతవరకు ఒక పెన్షన్, కొత్త పెన్షన్ లేదు. కొత్త పెన్షన్ అంటూ ఎక్కడా లేదు. ఇంతమంది ఇప్పుడు తర్వాత ఈ అమ్మకి తల్లికి వందనం అన్నాడు. అది కూడా ప్రతి ఫ్యామిలీలోనూ అందరికీ జరగలేదు. ఒక ఇంట్లో ఒకరికి వస్తే, ఒకరింట్లో 2కి వస్తే అట్లా వచ్చిన ఏ దాంట్లో కూడా ప్రజలు సంతోషంగా లేరు. ఇది తిరుపతి లడ్డాన్ని చూస్తావా, అది ఇప్పుడు సుప్రీంకోర్టు క్లీన్ చిట్, ఇది సిబిఐ చిట్ ఇచ్చింది. దానిపైన మాట్లాడిన మంత్రుల మీద మళ్ళీ వాళ్ళపైన ఇది తప్పు, ఇది కూటమి ప్రభుత్వం చేసిన ఈ కల్తీ అనేది ఇది తప్పు, సుప్రీంకోర్టే ఇచ్చింది అని చెప్తే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ ఇండ్ల మీద పెట్రోల్ బాంబులు వేసి ఇంత అరాచకాలు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు చేసినా కూడా వాళ్ళని చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదు, చేయించుకున్న దెబ్బలు తిన్నోళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక నుంచి అయినా కానీ ఈ వ్యవస్థ మారి ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.